హాయ్! హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 2-3 ఇయర్స్ బేబీ ఫ్రాక్ ఎలా కట్ చేయాలో చూద్దామండి. ఫ్రాక్‌కి ముందు బటన్స్ ఇచ్చానండి. ఇక్కడ 1 ఇంచు వెస్ట్ వరకి స్టిచ్ వేశాను. బ్యాక్ సైడ్ టై చేసుకోవడానికి డోరీస్ ఇచ్చాను. ఈ డోరీస్ కూడా డిఫరెంట్‌గా కోన్ మోడల్‌లో ఇచ్చాను. ఇప్పుడు కటింగ్ చూద్దామండి. ఫ్యాబ్రిక్ ఎంత పడుతుందో చూద్దామండి. లెంత్ వచ్చేసి 26 ఇంచెస్ ఉంది. విడ్త్ వచ్చేసి 34 ఇంచెస్. ఫస్ట్ 2 ఫోల్డ్‌గా చేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నానండి. ఒక లైన్ డ్రా చేసుకొని అక్కడ నుంచి లెంత్ మనకి ఎంత కావాలో అంత తీసుకోవాలి. పాప లెంత్ 23, నేను ఖర్చులకు కలిపి 24.5 తీసుకుంటున్నాను. స్ట్రైట్‌గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 1.5 తీసుకుంటున్నాను. 3 ఇంచెస్ షోల్డర్. నెక్ డీప్ వచ్చేసి 2.5 తీసుకుంటున్నానండి. ఖర్చులతో కలిపి 2.5. తర్వాత రౌండ్గా షేప్ డ్రా చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ వచ్చేసి 4.5 ఇంచెస్. చెస్ట్ వచ్చేసి 22 ఇంచెస్ అండి. 5.5కి మార్క్ చేసుకోవాలి. వెస్ట్ 8 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. వెస్ట్ వచ్చేసి 21 ఇంచెస్. 5.25కి మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చంక రౌండ్ డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకున్నాక ఇక్కడ మనకి ఎంత వచ్చింది చంక రౌండ్ అనేది చూసుకోవాలి. 6 ఇంచెస్ వస్తుందండి. 2 ఇయర్స్ బేబీకి 6 ఇంచెస్ సరిపోతుంది. కొంచెం లూజ్ ఉంటేనే బెటర్ అండి. ఇది ఏ లైన్ మోడల్లో స్టిచ్ చేస్తున్నానండి. ఇక్కడ మనం విడ్త్ వచ్చేసి 34 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ 17 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. 2 ఫోల్డ్స్ కాబట్టి 17 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ 3 ఇంచెస్ పైకి మార్క్ చేసుకొని కర్వ్ తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ఫ్రాక్ ఒకే లెంత్లో వస్తుంది. ఇప్పుడు కట్ చేసుకుందామండి. బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోతుంది. బ్యాక్ పార్ట్ కటింగ్ తర్వాత ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేద్దాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూద్దామండి. సేమ్ 34 ఇంచెస్ విడ్త్, 26 ఇంచెస్ లెంత్ తీసుకోవాలి. మిడిల్లో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నేను ఆల్రెడీ ముందే లైన్ డ్రా చేసుకున్నాను 17 ఇంచెస్కి. ఇక్కడ నుంచి 2.5 ఇంచెస్కి ఒక మార్కు, 2.5 ఇంచెస్కి అటు ఇటు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత లైన్ డ్రా చేసుకోవాలి. ఈ లైన్ డ్రా చేసుకొని ఇక్కడ మనం ముందు భాగంలో ఓపెన్ ఇస్తున్నామండి. ఇక్కడ 8 ఇంచెస్కి వెస్ట్ తీసుకుంటున్నాను. ఇక్కడ 1 ఇంచుతో ప్రిల్స్ పెట్టుకోవాలండి. 3 ప్రిల్స్ అయితే సరిపోతుంది. అటు 3 ప్రిల్స్, ఇటు 3 ప్రిల్స్ తీసుకోవాలి. మిడిల్లో కట్ చేసుకొని బటన్స్ ఇచ్చుకోవాలి. నేను స్టిచ్ చేశానండి. ఇక్కడ మిడిల్లో కట్ చేస్తున్నాను. కట్ చేసి మిడిల్లో కూడా 1 ఇంచ్ ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ కూడా చేశానండి. నేను ఫోల్డింగ్ చేసే వీడియో తీయలేదు. ఫోల్డింగ్ అయిపోయిందండి. ఇప్పుడు ఒకదానిపైన ఒకటి పెట్టేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇక్కడ పిన్స్ పెట్టుకొని నీట్గా సర్దుకొని ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందామండి. వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే ఎచ్చరు ఉందే నీవేనా అతిశయం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని 2 ఫోల్డ్గా వేసి పైన ఒక లైన్ డ్రా చేయాలండి స్ట్రైట్గా. చంక భాగం 4.5 తీసుకున్నాం బ్యాక్కి, ఫ్రంట్ కూడా 4.5 తీసుకోవాలి. వెస్ట్ 8 ఇంచెస్కి తీసుకొని ఏ లైన్ మోడల్లో కట్ చేయాలి. ముందు గేరా ఎక్కువ ఉంటుందండి. ఇక్కడ ప్రిల్స్ పెట్టుకున్నాం కాబట్టి లెంత్ వచ్చేసి 24.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్. నెక్ విడ్త్ వచ్చేసి 1.5 ఇంచెస్. ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ చేద్దామండి.
ఫ్రంట్ బ్యాక్ సేమ్ లెంత్ చాలేదో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ అనేది మనం సైడ్ జాయింట్ చేసుకోవాలి. నెక్కి ఎమింగ్ పట్టి అండ్ చంక భాగంకి కూడా ఎమింగ్ పట్టి వేసుకోవాలండి. ఫ్రాక్ స్టిచ్చింగ్ అయిపోయింది. నేను స్టిచ్చింగ్ వీడియో తీయలేదండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కమెంట్ చేయండి.